అమరావతికి కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ, తెనాలి, అమరావతిలను కలుపుతూ సర్క్యులర్ ట్రైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 105 కిలోమీటర్లతో ట్రైన్ రూట్ ఏర్పాటు చేయాలని, అందుకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీనిపై సిఆర్డీఏ సమీక్షలో ఏపీ సీఎం ఆమోదం తెలిపారు. అమరావతికి కనెక్టివిటీ ట్రైన్ పై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈ నిర్ణయం ఇంత సడన్ గా ఎందుకు తీసుకున్నారు? అలానే కనెక్టివిటీ ట్రైన్ ఏర్పాటుకు ఆమోద ముద్ర పూర్తిగా పడినట్టేనా? అమరావతి రాజధాని అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా రవాణాకు, ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగాల్సిన అవసరం ఉందని మొదటి నుంచి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం రహదారులకు సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ఏపీ ప్రభుత్వం ఓకే చేసింది. వీటితో పాటు ఒక సర్క్యులర్ ట్రైన్ చేస్తే ఇతర ప్రాంతాల నుంచి, అంటే అమరావతి నుంచి 30 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అనుసంధానం చేసినట్లయితే అమరావతికి కనెక్టివిటీ పెరుగుతుంది. తద్వారా ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందనే ఒక ఆలోచన చేస్తుంది. ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గా దీన్ని చేయాలనుకుంటే ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ పెంచాల్సినటువంటి అవసరం ఉందని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు సిఆర్డీఏ సమీక్షలో సిఆర్డీఏ అధికారులు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తం 105 కిలోమీటర్లు కవర్ చేసే విధంగా ఒక సర్క్యులర్ ట్రైన్ ని తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దానికి ఏపీ ప్రభుత్వం సమ్మతించినట్లుగా మనకు తెలుస్తా ఉంది. విజయవాడ, కేసీ కెనాల్, తెనాలి, గుంటూరు మీదుగా అమరావతిని కనెక్ట్ చేస్తూ ఈ సర్క్యులర్ ట్రైన్ ఉంటుంది. దీనికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదన సిద్ధం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అమరావతి క్యాపిటల్ కొంత దూరంగా ఉంటుంది. ఇటు గుంటూరు, అటు విజయవాడకు కనెక్టివిటీ పరంగా ఇబ్బందులు ఉంటాయని భావిస్తున్న నేపథ్యంలో ఈ కనెక్టివిటీ, ఈ సర్క్యులర్ ట్రైన్ ద్వారా వాటిని అధిగమించవచ్చు అనేది ఒక ఆలోచనగా ఉంది. వీటితో పాటు 186 కిలోమీటర్ల పరిధితో ఒక ఔటర్ రింగ్ రోడ్ ను, 98 కిలోమీటర్ల పరిధితో ఒక ఇన్నర్ రింగ్ రోడ్ ను కూడా నిర్మించేందుకు ఈ రోజు సిఆర్డీఏ సమీక్షలో ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. దాదాపు 20,000 కోట్ల రూపాయలతో 186 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ కు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ కూడా 3 నెలల్లో, డిపిఆర్ కూడా 3 నెలల్లో సిద్ధం కానుంది. వరప్రసాద్, రమేష్, దీనికి పూర్తిగా ఆమోద ముద్ర పడలట్టేనే ఎప్పటి నుంచి సుమారుగా పనులు ప్రారంభమైంది? టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా కంప్లీషన్ కి? ముఖ్యంగా ఒక విధాన నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం వచ్చింది. దీనికి టెక్నికాలిటీస్ చూడాల్సిన అవసరం ఉంది. ప్రాథమికంగా తీసుకున్నటువంటి అంచనా ప్రకారం చూస్తే 10,000 కోట్లు ఈ సర్క్యులర్ ట్రైన్ కు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మెట్రో ప్రాజెక్ట్ కి కొంత ఖర్చు చేసిన పరిస్థితి, కానీ అనుకున్నంత వేగంగా మెట్రో ముందుకు వెళ్ళట్లేదు అనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. వీటితో పాటు అమరావతికి చుట్టుపక్కల ఉన్నటువంటి ముఖ్య పట్టణాలను, నగరాలను కనెక్ట్ చేస్తేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది అనేది ఒక ప్రధాన వాదన ఉంది. దానిలో భాగంగానే ఈ సర్క్యులర్ ట్రైన్ ను ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ దూర ప్రాంతాల నుంచి కూడా తక్కువ ఖర్చుతో అన్ని ప్రాంతాలను కూడా కవర్ చేసే విధంగా ఎంఎంటీఎస్ ఉంది. అది ఒక ముందుగా దానిపై కొన్ని భిన్న అభిప్రాయాలు వచ్చినప్పుడు కూడా తర్వాత ఎంఎంటీఎస్ మంచి సక్సెస్ రేషియోతో పనిచేస్తా ఉంది. అదే విధంగా సర్క్యులర్ ట్రైన్ ని తీసుకొచ్చినట్లయితే చీప్ కాస్ట్, అంటే తక్కువ రేటుతో ఇక్కడ రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేయవచ్చు అనే ఆలోచనలో ప్రభుత్వం, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.